అందరికీ జై హింద్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో న్యూక్లియర్ యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలుసు. సో మన దేశం కూడా ఎప్పుడు ఎలా ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుందో దీని గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిసారిగా జూలై 1945లో అమెరికా న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసుకుంది. చూడండి, 1945 జూలైలో తయారు చేసుకున్న బాంబుని ఆగస్టు 1945 జపాన్ మీద వాడింది. అంటే ఒక్క నెల కూడా కాలేదు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకొని జపాన్ మీద 2 సార్లు, ఆగస్టు 6, 1945 హిరోషిమా మీద, ఆగస్టు 9, 1945 నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్స్ వేసింది అమెరికా. అదేవిధంగా అమెరికా తర్వాత 1949లో రష్యా కూడా తన న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంది. ఇదే క్రమంలో 1952లో యూకే తయారు చేసుకుంది, 1960లో ఫ్రాన్స్, 1964లో చైనా. మీరు గమనిస్తే గనక P5 కంట్రీస్, మన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న P5 కంట్రీస్ 1964 వరకు తమ న్యూక్లియర్ బాంబ్స్ ఈ 5 దేశాలు తయారు చేసుకుంది. అంటే వీళ్ళు మా దగ్గరే న్యూక్లియర్ బాంబ్ ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరి దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే 1967-68లో ఒక ట్రీటీ తీసుకొచ్చారు. దాని పేరే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. నాన్ ప్రొలిఫరేషన్, అసలు ప్రొలిఫరేషన్ అంటే స్ప్రెడ్డింగ్ అనమాట, ఒకరి నుంచి ఒకరికి ఇవ్వడం, దీన్ని ప్రొలిఫరేషన్ అంటారు. నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి? ఈ 5 దేశాలు ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో వాళ్ళు ఈ టెక్నాలజీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఇదొక డైమెన్షన్. 2 డైమెన్షన్ ఏంటంటే ఈ 5 దేశాలు కాకుండా మరి ఏ దేశం కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోకూడదు అన్నది ఇంకో మెసేజ్. వీళ్ళు ఎలా చూడండి, ఒక వరల్డ్ ఆఫ్ న్యూక్లియర్ హ్యావ్స్ అండ్ న్యూక్లియర్ హ్యావ్ నాట్స్ని క్రియేట్ చేసుకున్నారు. అంటే న్యూక్లియర్ హ్యావ్స్ అంటే మా దగ్గరే ఉండాలి, హ్యావ్ నాట్స్ అంటే ఇంకెవ్వరి దగ్గర ఉండడానికి వీల్లేదు. మన భారతదేశం మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. మీరు చెప్తే నమ్మరు, ఈ 1967-68లో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సిగ్నేచర్స్కి దేశాలకి పంపిస్తే కేవలం 3 దేశాలు దీన్ని సైన్ చెయ్యలేదు. అందులో మొట్టమొదటిది మన భారతదేశం, రెండవది ఇజ్రాయిల్ అండ్ మూడవది పాకిస్తాన్. మనం సైన్ చేయలేదు కాబట్టే పాకిస్తాన్ సైన్ చేయలేదు, వాడికి అంత బుర్ర లేదు. ఆ క్లారిటీ మనందరికీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నార్త్ కొరియా లాంటి దేశం కూడా ఈ ఎన్పిటిని సైన్ చేసేసింది, తర్వాత విత్డ్రా చేసుకుంది. సో చూడండి, వీళ్ళు ఎలా ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గరే న్యూక్లియర్ బాంబ్ ఉండొచ్చు, కొన్ని దేశాల దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ చైనా 1964లో తయారు చేసుకుంది అని చెప్పాం కదా, కాకపోతే చైనా కూడా తయారు చేయబోతుంది అన్న విషయము మనకి లేట్ 1950s నుంచే అర్థం అవడం స్టార్ట్ అయింది. సో మన న్యూక్లియర్ సైంటిస్ట్ హోమీ భాభా గారు నెహ్రూతో ఒక మాట అన్నారు, సార్ మనం కూడా న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి అని నెహ్రూ గారికి హోమీ భాభా గారు చెప్పారు. నెహ్రూ గారు ఏమన్నారంటే, మనం న్యూక్లియర్ బాంబు కోసం కాదు, మనము కేవలం ఎలక్ట్రిసిటీ జనరేషన్కే న్యూక్లియర్ టెక్నాలజీని మనం కనుక్కోవాలి అన్న ఉద్దేశంతో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అని ట్రాంబేలో 1954లో స్టార్ట్ చేశారు. సో ఇలా 1954లో హోమీ భాభా గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది మన న్యూక్లియర్ రీసెర్చ్ జర్నీ. ఇదే విధంగా 1964 వచ్చేసరికి చైనా న్యూక్లియర్ అయిపోయింది అన్న విషయం నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, 1962లో మనం ఆల్రెడీ చైనాతో ఒక యుద్ధం చేసాము. అదేవిధంగా 1965లో కూడా పాకిస్తాన్తో కూడా ఒక యుద్ధం జరిగింది. సో ఈ 2 యుద్ధాల్లో మనకేం అర్థమైందంటే, ఖచ్చితంగా ఫ్యూచర్లో చైనా పాకిస్తాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ షేర్ చేసే అవకాశం ఉందని మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే 1965లో మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ఏ న్యూక్లియర్ కంట్రీ కూడా నా దేశాన్ని భయపెట్టలేదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది దాదాపు అక్టోబర్-నవంబర్ 1965లో ఇచ్చిన స్టేట్మెంట్. అదేవిధంగా ఇండియా కూడా సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద పని చేయబోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ 1965 వార్ తర్వాత మనందరికీ తెలుసు, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉజ్బెకిస్తాన్ తాష్కంత్కి వెళ్ళి తాష్కంత్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ అంటే తెలియని కారణాల వల్ల తను మరణించారు అని తెలుసు మనకి. కాకపోతే ఒక రిపోర్ట్ ప్రకారము CIA, అమెరికా, రష్యా, చైనా వీళ్ళు ముగ్గురు కలిసి మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపేశారు. ఎందుకు చంపారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కంత్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఉజ్బెకిస్తాన్ పిలిచి మరీ చంపేశారు. మీరు చెప్తే నంబరు, ఇది జనవరి 1966లో జరిగింది. అదే సంవత్సరం ఒక ప్లేన్ క్రాష్లో హోమీ బాబా గారు కూడా చనిపోయారు. అంటే ఒక రిపోర్ట్ ప్రకారము CIA ఆ ఏరోప్లేన్ని క్రాష్ చేసింది అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. వీళ్ళు చూడండి, 3 నెలల్లో మన భారత ప్రధాని గారు ఎవరైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నారో, మన హోమీ బాబా గారు ఎవరైతే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద సైంటిస్ట్గా పనిచేస్తున్నారో, వీళ్ళిద్దరిని 3 నెలల్లో CIA చంపేసింది. మనందరికీ తెలుసు 65-66 లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఇందిరాగాంధీ గారు మన ప్రధాని అయ్యారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే 1968లో ఇందిరాగాంధీ గారు మన ఉన్న IB నుంచి రాని సృష్టించారు. ఆల్రెడీ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఒక ఏజెన్సీ ఉండేది, అందులో నుంచే ఇందిరాగాంధీ గారు రాని సృష్టించారు. చూడండి, ఇందిరాగాంధీ గారు రాని సృష్టించిన తర్వాత మనకు 1971లో పాకిస్తాన్తో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఈ పాకిస్తాన్ యుద్ధంలో మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ దొరికింది. ఈ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఒకవైపు మన అరేబియన్ సీలో UK అంటే బ్రిటిష్ వాళ్ళు నేవీని పంపించారు ఇండియా మీద దాడి చేయడానికి. మరొక వైపు మన బే ఆఫ్ బెంగాల్లో అమెరికన్ వార్షిప్స్ కూడా వచ్చాయి. అప్పట్లో లార్జెస్ట్ వార్షిప్ 75,000 టన్స్ కెపాసిటీ ఉన్న వార్షిప్ అమెరికా బే ఆఫ్ బెంగాల్కి భారత్కి ఎదురుగా పంపించింది. ఈ వార్షిప్ న్యూక్లియర్ కేపబిలిటీ కూడా ఉంది. అదేవిధంగా ఈ వార్షిప్ మీద 75 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మనము USSRకి మెసేజ్ పెట్టి వాళ్ళని మనకి సపోర్ట్గా రమ్మని చెప్పాం. అప్పుడు USSR వాళ్ళ వార్షిప్స్ని, సబ్మరీన్స్ని న్యూక్లియర్ బాంబ్స్తో పాటు మన ఇండియన్ ఓషన్కి పంపించింది. వీళ్ళు రష్యా ఎంటర్ అయిన తర్వాతనే ఒకవైపు నుంచి బ్రిటిష్ వాళ్ళు వెనక్కిపోవడం జరిగింది, ఇంకో వైపు నుంచి అమెరికా వాళ్ళు కూడా వెనక్కిపోవడం జరిగింది. మీరు చెప్తే నమ్మరు, 1971లో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యూయార్క్ టైమ్స్లో ఈ న్యూస్ వచ్చింది దట్ అమెరికా వాజ్ ప్లానింగ్ టు న్యూక్లియర్లీ బాంబ్ ఇండియా. అంటే అమెరికా మన ఇండియా మీద న్యూక్లియర్ బాంబు వెయ్యాలి అని 1971లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. చూడండి, ఏ దేశాన్నైతే మనము పరిగెట్టుకుంటూ వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తామో ఆ దేశం మన దేశం మీద న్యూక్లియర్ బాంబు వాడాలి అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కమెంట్స్లో తెలియజేయండి. ఇది ఇలా ఉండగా మన దేశానికి ఒక లెసన్ అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా మన దగ్గర కూడా పరమాణు ఆయుధాలు ఉండాలి అని చెప్పి. ఈ వార్ అయిపోయిన వెంటనే ఇందిరాగాంధీ గారు సెప్టెంబర్ 1972లో సైంటిస్టులను పిలిపించి, అందులో ముఖ్యంగా రాజా రమన్నా గారు సైంటిస్ట్, తనని పిలిపించి మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్ళండి అని చెప్పింది. ఫైనలీ 1974లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో మనం ఒక న్యూక్లియర్ టెస్ట్ చేశాం. కాకపోతే మనం 1974లో చేసిన న్యూక్లియర్ టెస్ట్ ఒక వెపన్స్ గ్రేడ్ న్యూక్లియర్ టెస్ట్ కాదు. వెపన్స్ గ్రేడ్ అంటే ఏంటి? 100 కిలోటన్స్ ఎనర్జీ రిలీజ్ అవుతే దీన్ని స్ట్రాటజిక్ వెపన్స్ గ్రేడ్ న్యూక్లియర్ వెపన్ అంటాం. మనం 1974లో చేసిన టెస్ట్లో 12 కిలోటన్ మాత్రమే ఈల్డ్ వచ్చింది. ఎందుకంటే మన ఉద్దేశం కూడా కాదు, మనం దీన్ని ఓన్లీ ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ లాగానే 1974లో చేసాము. ఇప్పుడు మనము ఈ ఎక్సర్సైజ్లో
సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాము. ఎలాగైతే ఇప్పుడు 12 కిలోటన్ మనం ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఒక న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ చేసామో, త్వరలోనే మనం ఒక మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజన్ చెయ్యాలి అని కూడా ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం. దీని తర్వాతనే మన దేశంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావడము, మన పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేది అలా డిలే అయిపోయింది. ఇలా టైం వెళ్తూ ఉండగా 95లో మన పివి నరసింహారావు గారు ప్రధాని ఉన్నప్పుడు వెపన్స్ గ్రేడ్ న్యూక్లియర్ టెస్ట్కి అనుమతించారు. కాకపోతే దీని గురించి సిఐఏకి తెలిసిపోయింది. అంటే మనం కొన్ని విషయాలు సీక్రెట్గా దాయకుండా ఓపెన్గా చేయడానికి ట్రై చేసాము. దీనివల్ల 95లో సిఐఏకి ఈ విషయం అర్థమైపోయింది. ఈ విషయం అర్థమైపోయిన సిఐఏ ఖచ్చితంగా దీన్ని ఆపాలి అని చెప్పి మన ప్రధాని గారి మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేశారు. మళ్ళీ 1996లో మనం ఇంకొక ప్రయత్నం చేసాము, కానీ అప్పుడు కూడా సిఐఏకి తెలిసిపోయింది. వాజ్పేయి గారు 96లో ప్రధాని అయినప్పుడు ఓన్లీ 13 రోజులకే ఆయన ప్రధాని అయ్యారు. ఆ 13 రోజుల్లో కూడా వాజ్పేయి గారు న్యూక్లియర్ వెపన్స్ గ్రేడ్ ఎక్స్ప్లోజన్ చేయాలి అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆయన ప్రభుత్వం కూడా 13 రోజుల్లోనే పడిపోయింది. ఇది పడిపోయిందా లేక అమెరికా ప్రెషర్లో వచ్చి అపోజిషన్ వాళ్ళు దీన్ని పడగొట్టారా? ఇది చాలా పెద్ద మిస్టరీ ఇప్పటికి కూడా. ఈ 95, 96లో 3 ప్రయత్నాలు జరిగిన తర్వాత సక్సెస్ఫుల్గా మనం మే 1998లో మళ్ళీ వాజ్పేయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఫైనలీ 11th మే 1998 రోజు 3 వెపన్స్ గ్రేడ్ ఎక్స్ప్లోజన్స్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ 2 సంవత్సరాల ముందు అమెరికా మరెన్నో దేశాలు కలిసి ఒక కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీని తీసుకొచ్చాయి. సిఐఏకి తెలిసిపోయింది ఇండియా టెస్ట్ చేయబోతుంది అని. సో ఇండియాని ఆపాలని ఉద్దేశంతోనే ఈ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ని తీసుకొచ్చారు. ఈ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ రూల్ ప్రకారంగా మనం నేల మీద కానీ, గాల్లో కానీ, నీటిలో కానీ న్యూక్లియర్ టెస్టింగ్ చేయడానికి అనుమతి లేదు అని ఒక ట్రీటీ తీసుకొచ్చారు. అందుకే మనం ఏం చేసామంటే 11th మే 1998 రోజు ఆపరేషన్ శక్తి పేరు మీద ఏదైతే న్యూక్లియర్ టెస్ట్ చేసామో మనం భూమి కింద చేసాము. సో మనము ఏ విధంగా కూడా మీరు తయారు చేసిన సిటీబీటీని ఉల్లంఘించలేదు అని చెప్పి మనము చెప్పాం. ఈ 1998లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్లో 2 కీలకమైన పాత్ర వహించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, తను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి డైరెక్టర్. మనము చెప్పాను కదా 95, 96లో సిఐఏకి తెలిసిపోయిందని చెప్పేసి 1998లో వాజ్పేయి గారు, కలాం గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ తయారు చేశారు. ఈ సీక్రెట్ ప్లాన్ ప్రకారంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇవేంటంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక పేరు ఇచ్చారు, మేజర్ జనరల్ పృథ్వీరాజ్. ఆయనకి మేజర్ జనరల్ నటరాజ్ అని పేరు ఇచ్చారు. ఈ పేర్లు ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ టెస్టింగ్ సైట్ రాజస్థాన్లో పోఖ్రాన్ అనే ప్లేస్ని మనం ఎంచుకున్నాం. ఎందుకంటే అక్కడ జనాభా అంత ఉండదు, ఖాళీ ఎడారి కాబట్టి దాని కింద మనం చేసాం. సో వీళ్ళు ఒరిజినల్ పేర్స్ బయట రాకూడదు, కామన్ యూసేజ్లో కూడా వీళ్ళ పేర్లు బయటికి రావద్దు అని చెప్పి వీళ్ళకు ఒక మిలిటరీ ఆఫీసర్ పేర్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా సీక్రెట్ మెయింటైన్ చేయడానికి జరిగిన విషయం. మనం ఇంకో విధంగా మనం సీక్రెసీ మెయింటైన్ చేసాము. సైంటిస్టులు అందరూ కూడా ఆర్మీ యూనిఫామ్ వేసుకొనే మొత్తం ఆపరేషన్లో ఉన్నారు. ఇదే కాదు, మనం లోకల్ ట్రాక్టర్స్ని వాడుతూ సైకిల్ మీద ఇలా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ ఆ సైట్కి తీసుకురావడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తాను, అక్కడ చుట్టుపక్కల లోకల్ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మనం సిఐఏని దారి తప్పించాము. సిఐఏ వాళ్ళు శాటిలైట్స్తో అక్కడ సైట్ మీద నిఘా పెట్టి ఉంచారు. అక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అంటే అక్కడ ఏమీ జరగట్లేదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక డిసెప్షన్ టాక్టిక్ని మనం వాడాము. మన డిసెప్షన్ టాక్టిక్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్స్లో కూడా తెలియచేయండి. మనము ఆర్మీలో 58th ఇంజనీర్ రెజిమెంట్కి ఒక టాస్క్ ఇచ్చాము. ఆ న్యూక్లియర్ సైట్ని అంతా తయారు చేసే బాధ్యత ఆ ఇంజనీర్ రెజిమెంట్కి ఇచ్చాము. ఆ ఇంజనీర్ రెజిమెంట్ కూడా మొత్తం కామన్ ఏరియా మొత్తాన్ని సీల్ చేసి
ఓన్లీ కోడెడ్ లాంగ్వేజ్లోనే మాట్లాడింది. అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో జైసల్మేర్లో మనము మన అటామిక్ బాంబ్స్ని దించుకొని అక్కడ నుంచి ఆర్మీ ట్రక్స్లో ఎనీ కాన్వాయ్ ప్రొటెక్షన్ లేకుండా నార్మల్ ఆర్మీ ట్రక్స్ మూమెంట్ లాగానే చూపించి మన పరమాణు బాంబ్స్ అందరినీ ఆ 4 ట్రక్స్లో తీసుకెళ్ళాము. ఈ ట్రక్స్కి ఒక కోడ్ వర్డ్ కూడా ఇచ్చాము, దాని పేరే వైట్ హౌస్. చూడండి ఎంత సీక్రెట్, ప్రతి ఒక్క డైమెన్షన్లో సీక్రెట్ మెయింటైన్ చేస్తూనే వచ్చాము. ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి సైట్ కూడా రావాలి కదా, టెస్టింగ్ సైట్కి. వాళ్ళు వేరే వేరే పేర్లతో వాళ్ళ టికెట్లు, ఎయిర్ టికెట్లు చేయించుకొని ఒక డమ్మీ పేరుతో వీళ్ళు ప్రయాణించారు. ఎందుకంటే మనకు లాస్ట్లో హిస్టరీ ఉంది. ఎలాగైతే 1966లో హోమీ బాబా గారిని అన్యాయంగా CIA ఎయిర్ క్రాఫ్ట్ బ్లాస్ట్ చేసి చంపేసిందో అది మళ్ళీ రిపీట్ అవుద్దని చెప్పి ఆ లెవెల్ వరకు మనం సీక్రసీని మెయింటైన్ చేసాం. సో ఇలా 1954 అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్తో స్టార్ట్ అయిన మన న్యూక్లియర్ జర్నీ 1998లో ఒక న్యూక్లియర్ స్టేట్లా మనం మొత్తం ప్రపంచం ముందు నిల్చున్నాము. నా ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే, మనము ఎప్పుడు ఆర్మీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గుర్తిస్తామో కానీ మన సైంటిస్టులు మన దేశానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ని గుర్తించడం మర్చిపోతాము. సో ఈ వీడియో ద్వారా నేను మన సైంటిస్టులు మన దేశం కోసం చేసిన త్యాగాన్ని, మన దేశం కోసం కనుక్కున్న సైన్స్ని ఒక గ్రాండ్ సెల్యూట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఒక గ్రాండ్ సెల్యూట్ మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో, ఇంకేదైనా విషయం మీద మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.